సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in Miapur. ఈ మిరా అనే సినిమా మనోజ్ గారు మాట్లాడుతూ వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏదో మనం టేక్అవుట్ చేస్తున్నట్టుగా ఒక మాట అన్నారు. వెరీ ఎర్లీ స్టేజెస్లోనే కథ చెప్పినప్పటికి ఇప్పుడు అవుట్పుట్ చూసిన దానికి వాట్ ఈస్ ద బెటర్మెంట్ అంటే మీకు అంటే కథ అన్నది ఇప్పుడు నేను చెప్పిన 1 minute కూడా కథ. మీ ప్రొడక్షన్లో కొన్ని జరిగినాయి అని కూడా బయట రకరకాలుగా వార్తలు కూడా వచ్చినాయి సార్. అంటే కొంతమంది మిస్యూజ్ చేయటం కానీ ఆ డబ్బుని లిటరలీ సీన్ పీపుల్ ఈ హఫ్తా వసూలు చేస్తారు కదా, అలా మా ప్రతి సెట్లోకి వెళ్ళి ఇలా జరుగుతుందని మీకు ఎప్పుడు తెలిసింది సార్? సడన్గా నేను వచ్చి చూసేసరికి ఒక జనరల్గా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు అంత ఓపెన్గా ఉండరు. ఇండస్ట్రీలో జరిగిన విషయాల మీద విసుగా, లేకపోతే మీరు ఉండటమే ముక్కుసూటితనంగా అలాగే ఉంటారు. ఎక్కడైతే ఫాల్ట్ ఉందో దాన్ని కరెక్ట్ చేయటం గురించే ఈ గ్యాప్ తీసుకున్నారు అనుకోవచ్చు. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యాడ్ వాజ్ అ కరప్షన్. తప్పే ముందులే దాన్ని ఎఫెక్ట్ సాధారణంగా ఏ ప్రొడ్యూసర్ కూడా లాస్ అయితే ఆ నెంబర్స్ చెప్పడానికి ఇష్టపడతారు. మీరు మాత్రం చాలా ఓపెన్గా వై ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూనియన్స్, ఇట్స్ లెస్ అనేది. నేను ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ద స్ట్రైక్ విషయంలో కూడా కొంతమంది విశ్వప్రసాద్ గారు మమ్మల్ని ఇలా అన్నారు అని వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మేము ఆయన షూటింగ్ కూడా వెళ్ళమని ఏదో ఒక చిన్న నోట్ పంపించాం. నా వ్యాపారం నా ఇష్టం, నేను ఎవరిని అయితే చేసుకోవాలనే దానికి నా రైట్ నాకు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్ చాలా కూల్గా కనిపిస్తున్నారు. సినిమా రిలీజ్కి కొన్ని గంటలు మాత్రమే ఉంది, కొన్ని రోజులు, ఒక 2-3 డేస్లో, కానీ అయినా చాలా కూల్గా కనిపిస్తున్నారు. దీనిలో టెన్షన్ పడేది ఏం లేదండి. అంటే సాధారణంగా ఒక నిర్మాత అంటే ఆ టెన్షన్ వేరుగా ఉంటుంది, రిలీజ్కి 2 రోజుల ముందు 3 రోజుల ముందు నుంచి. కానీ మీరు మాత్రం చాలా కూల్గా. అంటే జనరల్గా టెన్షన్ వచ్చి మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే ఉంటాయి కానీ. ఓకే. అంటే జనరల్గా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు అంత ఓపెన్గా ఉండరు. మీరు మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అంటే విసుగా, లేకపోతే ఇండస్ట్రీలో జరిగిన విషయాల మీద విసుగా, లేకపోతే మీరు ఉండటమే ముక్కుసూటితనంగా అలాగే ఉంటారా? మీరు ఉండటమే మీద నా పర్స్పెక్టివ్లో నార్మల్గా ఉంటున్నానండి సార్. వేరే ఉంటారా ఉండరా అన్నది నేను చెప్పలేను, కానీ నేనైతే స్పెషల్ క్వాలిటీ ఏం లేదు. ఓకే. అంటే యాజ్ ఎ నిర్మాతగా మీరు సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఒక 50 సినిమాలు పైగా పూర్తి చేశారు. పూర్తి పైన మౌంట్ అయింది. ఒక 38, 39 రిలీజ్ అయ్యి మిగతాయి రిలీజ్ కాబోతున్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి రిలీజ్. కరెక్ట్. అంటే 100 సినిమాలు అనేది మీ టార్గెట్ అని అప్పట్లో చెప్పారు, ఫాస్టెస్ట్ 100 సినిమాలు. మేము చేస్తున్న స్కేల్లో వీ మే బికమ్ ద ఫాస్టెస్ట్ అంటే అంత టార్గెట్ ఏం కాదు. ఓకే. సో వీ వాంట్ టు డూ యాజ్ మనీ. ఈ స్పేస్లో వెళ్తే విల్ బికమ్ ఫాస్టెస్ట్ 100 అని. ఓకే. కొంచెం స్పీడ్ తగ్గించినట్టుంది సార్. అంటే చాలా తగ్గించారు. ఎందుకు సార్? ఏం రియలైజేషనా, లేకపోతే ఎందుకని తగ్గించారు? రియలైజేషన్ కాదు, అంటే వి సడన్లీ సా లాట్ ఆఫ్ గ్యాప్స్. సో అవి ఫిక్స్ చేయడానికి కొద్దిగా విట్టుకే. ఓకే. అంటే వి స్లోడ్ అంతా, ఫుల్గా స్టాప్ ఏం చేయలేదు. సో బట్ అంటే విల్ కంటిన్యూ ద జర్నీ. అంటే మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ ఇది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాతనే కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ ఏం డైరెక్ట్గా కాదు, బట్ ఈ ప్రాసెస్లో చాలా గ్యాప్స్ అయితే క్లియర్గా అనిపించింది. అది ఫిక్స్ చేస్తున్నాం అనుకున్నాము, కానీ అది అవ్వలేదు. అది దట్స్ వి రియలైజ్డ్ ఆఫ్టర్ అంటే బిఫోర్ మిస్టర్ బచ్చనే వి టుక్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఓకే. దాని తర్వాత కొత్తగా అంటే కొత్త ప్రాజెక్ట్స్ స్లోగా మౌంట్ చేసాం. ఓకే. అంటే గ్యాప్లో ఏంటి సార్? ఈ గ్యాప్లో మీరు ఏంటి అంత ప్రక్షాళన చేయాలనుకున్నారా? అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, అసలు కంటెంట్ దగ్గర జరుగుతుందా, ప్రొడక్షన్ సైడ్ జరుగుతుందా? అంటే ఈ గ్యాప్లో ఎక్కడైతే ఫాల్ట్ ఉందో దాన్ని కరెక్ట్ చేయటం గురించే ఈ గ్యాప్ తీసుకున్నారనుకోవచ్చా? బేసిక్గా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యాడ్ వాజ్ అ కరప్షన్. ఒక సినిమా చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. మీరు మల్టిపుల్ చేస్తున్నప్పుడు ఆ గ్రాంటెడ్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది ఆర్గనైజేషన్లో. ఓకే.
తప్పే ముందులే కరప్షన్లో అన్నది మ్మ్. దాని ఎఫెక్ట్ క్వాలిటీ అండ్ కాస్ట్ మీద చాలా బ్యాడ్గా ఉంది. మ్మ్. సో అది ఫిక్స్ చేసాం. అంటే మీరు రావటం ఒక సాఫ్ట్వేర్ సెక్టార్ నుంచి రావటం అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది సాఫ్ట్వేర్ సెక్టార్ అంటే కార్పొరేట్ స్టైల్. ఆ కార్పొరేట్ స్టైల్కు సినిమా ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి రావటం వల్ల ఇక్కడ ఇలా జరుగుతుంది అని మీకు తెలియక అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్. మీకు మాత్రం ఈ వాతావరణం పడలేదు అనుకోవచ్చా? అది కరెక్ట్ కాదండి. బేసిక్గా ప్రతి ఏరియాలో సర్టన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. దానికి సర్టన్ టాలరెన్స్ లెవెల్ అన్నది ఉంటుంది. ఈ ఒక సినిమా చేస్తున్న టైంలో ఇక్కడున్న ప్రాక్టీసెస్ వల్ల మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. చాలా సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇవి ఫిక్స్ చేయకపోతే వీ కెనాట్ డూ మెనీ మూవీస్. సో అక్కడ గ్యాప్ కనిపించింది. ఓకే. సో ఓన్లీ పెద్ద సినిమాలు చేస్తూ 1 at a time or 2 at a time చేస్తే ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే ఆ సినిమాలు అఫోర్డ్ చేయగలవు ఈ లీకేజ్ను. బట్ మీరు డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా మల్టిపుల్ మూవీస్ అట్ ఏ టైం చేయాలంటే మీకు ఒక ప్రాసెస్ దాని కంట్రోల్స్ ఉండాలి. అవి కంప్లీట్గా మిస్ అయిపోయినాయి. వాటిని ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే ఇది ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అనుకున్నాను సార్? ఏదైనా చేయొచ్చు. అంటే ప్రతి రంగంలో ఈ కరప్షన్ అనేది అంతో కొంత ఉంటుంది. కానీ సినిమా రంగంలో కొంచెం అంటే కొన్ని సెక్టార్స్లో, అన్ని సెక్టార్స్ కాదు, కొన్ని సెక్టార్స్లో మీరు ఏదైతే కొన్ని వాటి గురించి మీరు మాట్లాడారు ఇంతకుముందు, ఆ సెక్టార్లోనే ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. సో వాటిని కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యం సార్? అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అంటే మనమంతా ఒక సివిక్ సొసైటీలో ఉన్నామండి. ఆటోమేటిక్గా ఓపెన్ కరప్షన్ అన్నది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఓపెన్ కరప్షన్కు ఇప్పుడున్న ప్రాసెస్కు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకప్పుడు మీరు ఒక ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మీరు బర్త్ కావాలన్నా కూడా 50% ఆఫ్ ద బర్త్ సీట్స్కి యూపీఏ బ్రైబ్. ఇవాళ లిటరల్గా 0 ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. అలా ప్రతి ప్రాక్టీస్ ఇట్ విల్ గెట్ క్లీన్ అప్ ఓవర్ ఎ టైం. ఇది కూడా అలానే క్లీన్ అవుతుంది. ఓకే. ఎక్కడ సార్ అంటే మీరు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? వాటికి అడ్డుకట్ట వేశారా మీరు? అంటే స్పెషల్గా బయట కాదు, మీ ప్రొడక్షన్లో. మా ప్రొడక్షన్లో ఐ థింక్ టు రీజనబుల్ ఎక్స్టెంట్ వి రిమూవ్డ్. బట్ నేను చాలామందికి చెప్తాను ఒక నెక్సెస్ ఉంది, దాన్ని బ్రేక్ చేయకపోతే వీలు కాదు అని. వీలైనంత వరకు ఐ థింక్ వీఆర్ బ్రేకింగ్ దట్. ఓకే.